హాయ్ అండి, బాగున్నారండి. మాకు నోములు కదండి, సోమవారం పౌర్ణమి వెళ్ళిన సోమవారం నోములు కదండి. అందుకని కార్తీక మాసం కదా, ఇంట్లో పనులన్నీ రోజు కొన్ని 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 అలా చేసుకుంటూ ఒకవైపు పూజలు చేసుకుంటూ కార్తీక మాసం పూజలు, ఇంట్లో పనులు అన్నీ చాలా ఉంటాయి కదండి. ఆడవాళ్ళకి ఎవరికైనా సరే మొత్తం గదులన్నీ దులుపుకోవాలి, కడుక్కోవాలి, తడి బట్టలు పెట్టుకోవాలి, మేడ అంతా కడగాలి, మేడ మెట్లు తుడుచుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఆరబెట్టుకోవాలి, చాలా పనులు ఉంటాయి కదండి. ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా చాలా ఓపికగా చేసుకుంటామండి పనులన్నీ కూడా. మామూలుగా అయితే ఈ వరలక్ష్మి పూజ అయినా ఏదైనా మనం బాగానే చేసుకుంటాం, కానీ కార్తీక నోములు అనేది ఒక చాలా పెద్ద టాస్క్ లాంటిదండి బాబు. నోములు అంటేనే నిజంగా పూర్వం అయితే మా అత్తయ్య గారు వాళ్ళు ఇంట్లో దీపం బుడ్లు ఉంటాయి కదండి, దీపాలు వెలిగించుకునేవారు. అప్పుడు కిరోసిన్ వేసుకుని ఆ దీపం బుడ్లో ఒత్తులు కూడా తీసేసి పడేసి కొత్త ఒత్తులు వేసేవారండి. అంత నిష్టగా చేసేవారండి నిజంగా కార్తీక నోములు అంటే. అప్పుడు నోట్లో ఉమ్ము తుప్పర పడకుండా నోటికి క్లాత్ కట్టుకుని రోలు వేసి పోటు వేసి పిండి అప్పుడు దాంతో అరిసెలు కుడుములు వండేవాళ్ళమండి మేము. మాకు కుడుములు అరిసెలునండి. అలాగా అంత నిష్టగా చెయ్యాలండి కార్తీక నోములంటే. కేదారేశ్వర స్వామి అదృష్టం చాలా మంచిది నోములు ఉంటేనే. మాకు నోములు ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రతి ఒక్క మూల భాగం కూడా ఇంకా క్లీన్ చేస్తూనే ఉండాలండి. మనం మామూలు టైంలో అయితే ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాము, ఎప్పుడు క్లీన్గానే ఉంటాయి. కానీ మరీ ఇంకా ఎక్కువగా నోములు అంటే నిష్టగా బాగా ఇంకా అంతలా చెయ్యాలండి. అందుకనే కార్తీక నోములు అంటే కొంచెం బాగా ఎక్కువగా పని ఎక్కువగా ఉంటుందండి. చాలా చాలా పని ఉంటుంది ప్రతిరోజు కూడాను. ఈ శీతాకాలం ఒళ్ళు నొప్పులు, కొంచెం ఆరోగ్యం కూడా నీరసంగా ఉంటుందండి, అసలు బాగోట్లేదు. సరిగ్గా ఫుడ్డు అది తినకపోవడం, నోరేమీ బాగోట్లేదండి, ఈ మధ్య చేదుగా ఉంటుంది. అందుకని ఫుడ్ కూడా సరిగ్గా తినట్లేదండి నేను. అందుకని చాలా నీరసంగా ఉండడం వల్ల ఇంకా దేవుడి గదిలో సామాన్లు అన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి మనం ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా మళ్ళీ నోములు కదండి, మళ్ళీ దేవుడి పీట అంతా తీసేసి సామాన్లు అన్నీ కూడా దేవుడి ఫొటోస్ అన్నీ శుభ్రం చేసుకోవాలి. ఫొటోస్ బొట్టు పెట్టాలి. చిన్న చిన్న విగ్రహాలన్నీ పసుపు కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించుకొని పీట అంతా కడిగి ముగ్గులు పెట్టుకుని పసుపు బొట్లు పెట్టుకోవాలి. దేవుడి గదిలో కూడా ఒక పూట అంతా పని ఉంటుందండి, చాలా పని ఉంటుంది. అలాగే మళ్ళీ ఇంకా మేడ మీద కూడా క్లీన్ చేసుకోవాలండి. ఇంకా మేడ అయితే కడగలేదు. మేము శనివారానికల్లా అన్ని పనులు పూర్తి చేసేసుకోవాలండి. సోమవారం నోములు కాబట్టి. మీలో అందరికీ ఎంతమందికి నోములు ఉన్నాయండి? చాలా అదృష్టం అండి నోములు ఉంటే కనుక. లేకపోతే మనం ఏం చేయలేమండి. కార్తీక సోమవారాలు ఎలాగైనా మనకు 4 వారాలు ఉన్నాయి కాబట్టి ఎంచక్కా చేసుకోవచ్చు. కార్తీక నోములు అరిసెలండి. అరిసెలు పని ఎక్కువ ఉంటుంది. మా అమ్మగారు వాళ్ళకైతే బూరెలండి, బూరెలు కుడుములునండి. మాకు అత్తవారాలకి అరిసెలండి. అందుకని కొంచెం అరిసెలు అంటే పని ఎక్కువే ఉంటుంది కదండి. ఆ రోజంతా ఉపవాసంతో అరిసెలు వండుకుంటాం, కుడుములు వండుకుంటాం. సాయంత్రం అయితే మా అత్తవారింట్లో భోజనం చేసేస్తారండి. కొంచెం దొండకాయ ఫ్రై ఏమైనా చేసుకుని ఉల్లిపాయ లేకుండా ఎల్లుల్లిపాయ లేకుండా దొండకాయ కానీ పప్పు కానీ వండుకుని పొద్దున్న నుండి ఉపవాసం ఉండి చొక్కొచ్చిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత మనం భోజనం చేసేస్తామండి మా అత్తవారింట్లోనూ. ఎప్పుడు పెళ్ళైన తర్వాత నేను మా అమ్మగారు వాళ్ళ నోములకు అసలు వెళ్ళలేదండి. ఎందుకంటే పెళ్ళైన ఆడపిల్లకి ఎప్పుడు కూడా ఇంకా అత్తవారు ఇల్లే కదండి. అమ్మగారింటి దగ్గర నోములకి వెళ్ళడానికి అవకాశం ఉండదండి ఎప్పుడు కూడా. నేను ఇప్పటికి వచ్చి పెళ్ళైన తర్వాత ఎప్పుడు కూడా మా అమ్మగారి నోములకి వెళ్ళలేదు ఇప్పుడు కూడా. అంతే అండి. కనుమ పండుగలు ఏమైనా పర్వాలేదు, కొంచెం నోములు మాత్రం ఎప్పుడు కూడా అమ్మగారి నోములు పెళ్ళైన ఆడపిల్లకి చూడడానికి వెళ్ళడానికి కూడా అవ్వదండి. ఎవరికైనా సరేనండి ఒకటే. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.